ఫ్రెండ్స్, మేము పార్ట్ 6 వీడియోలో చాలా పాడైపోయిన కార్లని మంచిగా తయారు చేసి అమ్మినాం. అలాగే కొత్తగా షోరూమ్ కూడా ఓపెన్ చేశాం. ఇలా ఇంకా చాలా చేశాం. మీరు ఆ వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, చూడండి. అయితే ఇది GTA 5 ఫ్రెండ్ మోసం పార్ట్ 7 వీడియో. అరే గ్రీను, నువ్వు ఈ వ్యాన్ ని మన డెన్ దగ్గరికి తీసుకెళ్ళు. అక్కడైతేనే ఎవరు ఉండరు, ఎంత అరిచినా ఎవరికి వినిపించదు. పోనీ తొందరగా అక్కడికి పోనీ. అలాగే రెడ్డు, వెళ్తాను. అరే డెన్ వచ్చింది కదా, ఆపు, వాళ్ళని తీసుకురండ్రా. సార్ మమ్మల్ని వదిలేయండి. అవును సార్, మేము చిన్న పిల్లలం, వదిలేయండి సార్ ప్లీజ్. ఎక్కువగా మాట్లాడకుండా రండి. ఎంత వెతికినా కూడా వీళ్ళు అస్సలు కనిపించట్లేదు. వీళ్ళింతకి ఎక్కడికి వెళ్ళుంటారు? వీళ్ళను వెతకడం నా ఒక్కడి వల్ల అస్సలు కావట్లేదు. అరే సించాన్, ఈ డెన్నేంట్రా ఇలా ఉంది? అవునరా డోరేమాన్, నాకు చాలా భయం ఇస్తుంది. అరే ఎక్కువగా మాట్లాడితే కాల్చి పడేస్తా, గమ్మునుండండి. అరే రెడ్డు, మన కింగుకు ఫోన్ చేసి చెప్పురా. అలాగే రా, చేస్తాను. హలో కింగ్, మీకు ఒక గుడ్ న్యూసా? ఏంట్రా? మేము కుక్కల్ని కిడ్నాప్ చేసినప్పుడు మమ్మల్ని కొట్టి వాటిని వదిలేశారు అని చెప్పాను కదా. వాళ్ళలో 2 పిల్లలు దొరికారు కింగ్. అవునా? అయితే వాళ్ళని తొందరగా మన డెన్ కి తీసుకురండి. మేము ఆల్రెడీ తీసుకొచ్చాం కింగ్, మీరు తొందరగా మన డెన్ దగ్గరికి వచ్చేసేయండి. ఆహా, ఇప్పుడు రా, మీరు నాకు చాలా బాగా నచ్చారు. నేను ఇప్పుడే వస్తున్నా. ఓకే కింగ్. అయ్యమ్మా, ఈ చింగముండగా సిటీలో ఎలాంటి అల్లర్లు జరగవు. ఏంట్రా రౌడీ, నన్నే కొట్టడానికి వస్తావా? పోలీసుడు అంటే ఏమనుకున్నావు? దెబ్బ రుచి చూపిస్తా చూడు. మంచిగా అయిందా? సరే, నేనైతే పోలీస్ చింగం సార్కి ఫోన్ చేస్తాను. హలో చింగం సార్, నాకు మీ హెల్ప్ కావాలి. అయ్యమ్మా, ఏంటి ఫ్రాంక్లిన్, హెల్పా? ఏమైంది? సార్, నేనున్న లొకేషన్ని మీకు షేర్ చేశాను, తొందరగా వచ్చేసేయండి. నేను వచ్చిన తర్వాత మీకు అంతా చెప్తాను. సరే, లొకేషన్ ఇక్కడే ఉంది కదా, వెళ్దాం. ఈ నా కొడుకుల వల్ల నాకు చాలా లాస్. వీళ్ళ సంగతి నేను చెప్తా. వీళ్ళని బయటి దేశాలకి అమ్మిస్తా. వీళ్ళని అమ్మితే చాలా డబ్బులు వస్తాయి. మీకు దండం పెడతాను, దెబ్బలు చాలా తగులుతున్నాయి, నొప్పెడుతుంది, కొట్టకండి సార్ ప్లీజ్. అబ్బా సార్, కొట్టకండి. మిమ్మల్ని ఎంత కొట్టినా తప్పులేదురా. మా కింగు రానిరా, అయిపోయారు మీరు. మా కింగు మీ సంగతి ఏంటో చూస్తాడు. మొత్తానికి మన డెన్ కి వచ్చేసాను. మన క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు. ఏంటి కింగ్, ఇప్పుడే వచ్చారో? ఇప్పుడే వచ్చాను. వీళ్ళేనా మనం కిడ్నాప్ చేసిన కుక్కల్ని విడిచిపెట్టింది? ఏర్రా ఎదవల్లారా, వెళ్లేదేదో గమ్మున వెళ్ళొచ్చు కదరా. ఇదంతా మీకెందుకురా? ఇప్పుడు చూడు, నా చేతిలో దెబ్బలు తింటున్నారు. మీకు దండం పెడతాను సార్, కొట్టకండి. అవును, మీ కాళ్ళు మొక్కుతాం, దయచేసి మమ్మల్ని విడిచిపెట్టండి ప్లీజ్. మీరు అప్పుడు ఏమనకపోతే మా బిజినెస్ బాగుండేది, మీరు కూడా బాగుండేవాళ్ళు. అనవసరంగా మమ్మల్ని గెలికారు. అరే క్రిమినల్స్, బయటికి రండ్రా. చెప్పు ఫ్రాంక్లిన్, ఏమైంది? సార్, మా సించాన్ అలాగే డోరేమాన్ కనిపించట్లేదు సార్. అయ్యమ్మా, వాళ్ళు ఎప్పుడు నీ వెంట ఉంటారు కదా. లేదు సార్, మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు ఇంకా రాలేదు. నాతో ఫోన్ మాట్లాడుతూ మధ్యలో కట్ చేశారు. ఆ తర్వాత ఫోన్ చేసినా కూడా వాళ్ళు అస్సలు లిఫ్ట్ చేయట్లేదు. వాళ్ళని ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అని అనుకుంటున్నాను సార్. అయ్యమ్మా, ఏంటి ఈ చింగమున్న సిటీలో చిన్న పిల్లలు కిడ్నాప్ అయ్యారో? ఇంపాసిబుల్. వెతుకుదాం పదండి సార్. ఓకే ఫ్రాంక్లిన్, నేను మా పోలీసులందరికీ ఇన్ఫర్మేషన్ ని పాస్ చేశాను. ఈ సిటీ నిండా అందరూ వెతుకుతున్నారు. చెప్పండి కింగ్, ఇప్పుడు వీళ్ళని ఏం చేద్దామంటారు? వీళ్ళను బయటి దేశాల్లో అమ్మేద్దాం. అలా అయితే మనకు డబ్బులు వస్తాయి. అయితే ఆలస్యం ఎందుకు కింగ్, పదండి వెళ్దాం. ఎలా వెళ్తావురా? ఎలా వెళ్ళినా పోలీసులు పట్టుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ పోలీసులు వీళ్ళ గురించి వెతుకుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం కింగ్? మనం షిప్పులో వెళ్దాం. నేను షిప్పు తీసుకొచ్చి పెట్టమని మన రౌడీలకు చెప్తాను. అరే రౌడీస్, మీరేం చేస్తారో నాకు తెలీదు. మాకు అర్జెంటుగా ఒక షిప్పు కావాలి. షిప్పు తీసుకొచ్చి పెట్టండి, మేం వెంటనే అక్కడికి వస్తున్నాం. అరే ఏంటి, ఆల్రెడీ షిప్పు రెడీగా ఉందా? సరే, మేం వస్తున్నాం. అరే ఆల్రెడీ షిప్పు రెడీగా ఉందంట, పదండి మనం కార్లో వెళ్దాం. అరే రెడ్డు, అరే గ్రీను, మీరు ఆ పిల్లల్ని తీసుకుని వ్యాన్లో రండి. నేను, నాతో పాటు ఈ బ్లూ అలాగే పర్పుల్, మేం ముగ్గురం నా కార్లో వెళ్తాం. మీరు మమ్మల్ని ఫాలో అవ్వండి.
వెళ్ళండి తొందరగా. అరే పదరా రెడ్డు, అరే పిల్లలు రండి, మా వెంట రండి, లేదంటే మీ తలకాయలు పుచ్చకాయలుగా పేలిపోతాయి. అర్థమవుతుంది కదా? ఓకే కింగ్, మేము వచ్చేసాం, పదండి. అరే ఫాస్ట్ గా నా కారును ఫాలో అవ్వండి, మనం తొందరగా అక్కడికి వెళ్ళాలి. హా, నువ్వేం బాధపడకు ఫ్రాంక్లిన్. ఈ సిటీ నిండా మన పోలీసులున్నారు. వాళ్ళని ఎలాగైనా వెతికి పట్టుకుంటారు. థ్యాంక్ యూ సార్. కానీ ఒకవేళ వాళ్ళు సిటీ దాటి పల్లెటూరులో ఉంటే? అయ్యమ్మా, నువ్వన్నది నిజమే. ముందైతే ఈ సిటీ మొత్తం వెతుకుదాం, తర్వాత పల్లెటూరు వెతుకుదాం. కింగ్, ఇక్కడ పోలీసులు లేరేంటి? అసలే ఇప్పుడు చీకటైంది, అలాగే ఇది పల్లెటూరు, ఇక్కడే ఉంటారు. రండి, ఫాస్ట్ గా రండి. మొత్తానికి వచ్చేసాం. మన రౌడీస్ ఇక్కడే ఉన్నారు కదా. అరే షిప్ నీళ్ళలో ఉంది. అరే రౌడీస్, మీరేం చేస్తారంటే నా కారుని అలాగే ఈ వ్యాన్ని రెండింటిని తీసుకుని మన బంగ్లా దగ్గర పెట్టేసేయండి. మీకు నేను ఈ పని అయిపోగానే వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తాను. అరే క్రిమినల్స్, మీరేం చూస్తున్నారా? ఆ పిల్లల్ని పట్టుకుని రండిరా, తొందరగా షిప్ ఎక్కండి. అసలేంటి సార్, నాకేం అర్థం కావట్లేదు. మనం అప్పటి నుంచి వెతుకుతున్నా కూడా అస్సలు వీళ్ళు కనిపించట్లేదు. ఏ ఒక్క క్లూ గానీ ఇన్ఫర్మేషన్ గానీ లేదు. అయ్యమ్మా, నేను అదే ఆలోచిస్తున్నాను ఫ్రాంక్లిన్. నాకు ఇది చాలా విచిత్రంగా ఉంది. అయినా సరే మనం వెతుకుదాం. కింగ్, ఇలా మనం షిప్ లో వెళ్తే పోలీసులకు తెలియదంటారో? అస్సలు తెలీదు. పోలీసులు ఎప్పుడు కూడా రోడ్డు పైన ఎక్కువగా తిరుగుతుంటారు. ఇలా మనం నీళ్లలో వెళ్తామని వాళ్లకు తెలీదు. తెలిసినా ఈ నీళ్లలో ఎక్కడని వెతుకుతారు. అందుకే షిప్పులలో అయితే చాలా ఈజీగా ఏం తీసుకునైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అరే డోరేమాన్, ఇక ఇంతేనారా? మన పని అయిపోయినట్టేనా? లేదురా సించాన్, నాకు నమ్మకం ఉంది. మనం మంచి వాళ్ళం. మనం ఆ కుక్కలకి హెల్ప్ చేశాం కాబట్టి మనకు కూడా ఎవరైనా హెల్ప్ చేస్తారు. మనం హెల్ప్ చేయమని గట్టిగా అరుద్దాం. ఎవరైనా హెల్ప్ చేయండి ప్లీజ్, హెల్ప్. అవును, హెల్ప్ హెల్ప్, మమ్మల్ని ఎవరైనా కాపాడండి. ఏంటి, ఇక్కడేదో షిప్ వెళ్తుంది, అందులోంచి హెల్ప్ చేయమని సౌండ్ వస్తుంది. సరే మనం ఆలస్యం చేయొద్దు, వెంటనే ఆ షిప్ దగ్గరికి వెళ్దాం. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. పాపం ఎవరికి ఏం ఆపద ఉందో ఏంటో. ఏంటి, వాళ్ళని చూస్తుంటే చిన్న పిల్లల్లా ఉన్నారు. వాళ్ళేమో క్రిమినల్స్ లా ఉన్నారు. అలాగే ఆ క్రిమినల్స్ చేతిలో గన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది. వెంటనే మనం షిప్ని ఆపాలి. ఈ పెద్ద షిప్ నా చిన్న బోట్ని బోల్తా పడేసింది. అయినా పర్వాలేదు, ఈత కొట్టుకుంటూ వెళ్దాం. నా దగ్గర ముందు జాగ్రత్త కోసం చిన్న కత్తి ఉంచుకున్నాను. దీంతో వాళ్ళని ఎదుర్కోవాలి. ఎలాగైనా ఆ షిప్ని దొరకబట్టాలి. అమ్మా, ఊపిరందట్లేదు, కొంచెం సేపు ఆగుదాం. సరే ఎక్కువగా లేట్ చేయొద్దు, వెళ్దాం. ఏంటి, వీళ్ళు నన్ను గన్నులతో కాలుస్తున్నారు? అంటే వీళ్ళు ఖచ్చితంగా ఆ చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నట్టున్నారు. వాళ్ళని ఎలాగైనా మనం కాపాడాలి. అమ్మయ్య, మొత్తానికి షిప్ పైకి ఎక్కేశాను. కానీ ఏంటి, వీళ్లకు ఈ చీకట్లో కళ్ళు కనిపించట్లేదా? వాళ్ళను వాళ్ళే కాల్చుకుంటున్నారు. అమ్మ బాబోయ్, వీళ్ళ దగ్గర ఆర్పీజీ గన్ కూడా ఉంది. పడవ మొత్తం చాలా ఊగుతుంది. ఏరా, నువ్వు చావడానికి మా షిప్ నెక్కావా? చూసుకోరా, నా దగ్గర ఆర్పీజీ గన్నుంది, నిన్ను లేపడేస్తా. ఏంట్రా వెదవా, ఆర్పీజీ గన్నుతో కాలుస్తావా? తీసుకోరా, దెబ్బ తీసుకో. నువ్వెంత కొట్టినా కూడా నేనంత ఈజీగా చావన్రా. నిన్ను ఈ కత్తితో కోసి పడేస్తారా? పిల్లల్ని కిడ్నాప్ చేస్తావా వెదవా? అమ్మయ్యా, ఈ కొడుకులందరూ చచ్చిపోయారు. కొందరు మంటల్లో తగలబడిపోయారు, ఇంకొందరు నా చేతిలో చచ్చిపోయారు. పిల్లలు, మీకేం కాలేదు కదా? మాకేం కాలేదు. మమ్మల్ని కాపాడినందుకు చాలా 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 థ్యాంక్స్. అవును, ఇంతకి మీరెవరు? నా పేరు రుద్ర. నేనిక్కడ నీళ్ల దగ్గర గిటార్ వాయించుకుంటూ ఉన్నాను. నాకు సాయంత్రం పూట ఇలా నీళ్ల దగ్గర గిటార్ వాయించడం అంటే చాలా ఇష్టం. అంతలోనే మీరు హెల్ప్ అని అరిచారు కాబట్టి నాకు వినబడింది. ఇక నేను వెంటనే వచ్చేశాను. సరే ఇక్కడ మనం ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే వీళ్ళు ఆ గన్నులతో కాల్చడం వల్ల పడవకు చాలా డ్యామేజ్ అయింది.
తొందరలో ఈ పడవ మునిగిపోబోతుంది. అందుకే మనం ఇక్కడ ఎక్కువ ఆలస్యం చేయకుండా ఒడ్డు దగ్గరలోనే ఉంది కదా, తొందరగా అక్కడికి వెళ్దాం పదండి. మీరు నా వెంట రండి. అవును, ఇంతకీ మీరెవరు? మిమ్మల్ని వీళ్ళు ఎందుకు కిడ్నాప్ చేశారు? ఇలా కిడ్నాప్ చేసి మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నా పేరు సించాన్, వీడి పేరు డోరేమాన్. మేము ఒకరోజు మా మావయ్యతో పాటు అడవిలో వెళ్తుండగా ఈ క్రిమినల్స్ కొన్ని కుక్కల్ని కిడ్నాప్ చేసి వాటిని ట్రక్కులలో ఎక్కిస్తున్నారు. ఇక మా మావయ్య వాళ్ళందరినీ గన్నులతో కాల్చి ఆ కుక్కల్ని కాపాడాడు. దాంతో వీళ్ళు మా పైన పగ పెంచుకున్నారు. అయితే మరి వీళ్ళు మిమ్మల్ని ఎలా కిడ్నాప్ చేశారు? మాకు ఒక కార్ షోరూమ్ ఉంది. మేము ముగ్గురం 3 కార్లు తీసుకుని కస్టమర్స్ కి డెలివరీ చేశాం. తర్వాత నేను సించాన్ కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా ఈ క్రిమినల్స్ మమ్మల్ని చూసి కిడ్నాప్ చేశారు. తర్వాత మమ్మల్ని బయటి దేశాలకు అమ్మేద్దామని ఇలా షిప్ లో తీసుకుని వెళ్తున్నారు. అప్పుడే మీరు వచ్చి మమ్మల్ని కాపాడారు. మీకు చాలా చాలా థ్యాంక్స్. సరే మరి పదండి. ఇదిగో ఇదే నా కారు, మీరు కారు ఎక్కండి. మీ ఇల్లు ఎక్కడుందో చెప్పండి, అక్కడికి తీసుకెళ్లి మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. మాకు ఇప్పుడు ఇల్లు లేదు. మా ఇల్లును మా మావయ్య ఫ్రెండ్ మోసం చేసి లాక్కున్నాడు. అయ్యో అవునా? అయితే మీకేదో షోరూమ్ ఉందన్నారు కదా? అవును, కానీ అది లాస్ శాంటస్ లో ఉంది. ఏంటి, లాస్ శాంటస్ లో ఉందా? అది ఇక్కడి నుంచి చాలా దూరం. సరే మరి రేపొద్దున అక్కడికి వెళ్దాం. ఈరోజు నైట్ మీరు మా ఇంట్లో పడుకోండి. రుద్ర, మీ ఇల్లు చాలా బాగుంది. ఓ అవునా? సరే, నేను కార్ని ఇక్కడ మంచిగా పార్కింగ్ చేస్తాను. ఓకే, కార్ని పార్కింగ్ చేశాను. ఇక పదండి, ఇంట్లోకి వెళ్దాం. ఇదిగో చూస్తున్నారు కదా, ఇదే మా ఇల్లు. ఇక్కడ మా సోఫా ఉంది. ఇక్కడ మేము కూర్చొని తినడానికి డైనింగ్ టేబుల్ కూడా ఉంది. మా అమ్మ నాన్నలు ఊరికెళ్లారు కాబట్టి నేనొక్కడినే ఉన్నాను. మా ఇల్లు కొంచెం చిన్నగా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సరే, మీరు పొద్దున్నుంచి ఏమీ తినలేదు కదా, తిందాం రండి. వద్దు రుద్ర, నాకు ఆకలి లేదు. నాకు కూడా ఆకలి వేయట్లేదు. ఏంటి, మీకు మీ మావయ్య గుర్తుకు వస్తున్నాడా? బాధపడకండి, నేను రేపు ఎలాగైనా మీ మామయ్యని ఖచ్చితంగా కనిపెడతాను. సరే, మీరు ఇంట్లో అయితే ఇలాగే బాధపడుతూ ఉంటారు. అలా బయట చల్లటి గాలికి పడుకుందాం పదండి. ఇక్కడ గాలి బాగా వస్తుంది, బాగా నిద్ర పడుతుంది. ఇక మీరేమీ ఆలోచించకుండా హాయిగా పడుకోండి. ఓకే పిల్లలు, లేవండి లేవండి, మార్నింగ్ అయిపోయింది. పదండి, తొందరగా లాస్ శాంటస్ లో ఉన్న మీ షోరూమ్ దగ్గరికి వెళ్దాం. రండి రండి, కారెక్కండి. అయ్యమ్మా, రాత్రి నుంచి సిటీ పల్లెటూరు అంతా తిరుగుతున్నాం, కానీ ఎక్కడా కనిపించట్లేదేంటి? హా, బాస్, పొద్దున్నే బయటికి తీసుకొచ్చావు. ఎక్కడైనా ఆపు బాస్, చాలా ఆకలిగా ఉంది, ఏమైనా తిందాం. అరే తిండిపోతున్నాయి ఎల్లారా, ఎప్పుడు కూడా తిండిగోలేనారా మీకు? సార్ కానీ ఒకసారి ముందు చూడండి, వాడు రెడ్డల్కు. వాడు ఎప్పుడు చూసినా మమ్మల్ని బాధ పెడుతూనే ఉంటాడు. నాకు వాడిపైన డౌట్ ఉంది సార్, వాడిని ఫాలో అవ్వండి. అయ్యమ్మా, ఓకే ఓకే ఫ్రాంక్లిన్, ఓకే. బాస్, పోలీసులు బాస్, మన వెంట వస్తున్నారు. అరే అవునరా, అయినా ఈ రెడ్డల్కు అంత ఈజీగా వీళ్ళకు దొరకడు. ఇప్పుడు చూడండి, చాలా స్పీడ్ గా వెళ్తా. ఓకే పిల్లలు, మరి మీరు ఎంతవరకు చదువుకున్నారో నాకు చెప్పలేదు. మేము ఇప్పుడు 2nd క్లాస్ చదువుతున్నాం. అవునా? మరి మీరు స్కూల్కి వెళ్ళరా? వెళ్తాం, కానీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, అందుకే స్కూళ్ళు లేవు. సరే సరే, మొత్తానికైతే మనం లాస్ శాంటస్ లోకి వచ్చేసాం. ముందు ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉన్నట్టుంది. మీరు నిన్నటి నుంచి ఏమీ తినలేదు కదా, కొంచెం ఇక్కడైనా ఒక డ్రింక్ దాగి వెళ్దాం రండి. అరే డోరేమాన్, మనం మన షోరూమ్ కి దగ్గరలోనే ఉన్నాం. అవునరా సించాన్, ఈ రుద్ర రాకపోతే మనం ఏమైపోయే వాళ్ళమో ఏంటో. బాస్, మీరు సూపర్ బాస్, వాళ్ళకు దొరకకుండా స్పీడ్ గా వెళ్తున్నారు. ఈ రెడ్డల్ కంటే ఏమనుకున్నావురా? ఈ రెడ్డల్ ని పట్టుకోవడం అంత ఈజీ కాదు. రుద్ర ఒకసారి అక్కడ చూడు. మా మావయ్య పోలీస్ చింగం సార్ తో కార్లో వెళ్తున్నాడు. మమ్మల్ని వెతుకుతున్నాడు అనుకుంటా. తొందరగా వెళ్దాం పదా. సరే సరే, ఇప్పుడు చూడు ఈ రుద్ర ఎంత స్పీడ్ గా వెళ్తాడో. అబ్బా, దొరికేశారు. కానీ ఇప్పుడే వర్షం పడాలా? కారు టైర్లు చాలా స్లిప్ అవుతున్నాయి. మావయ్య. అరే డోరేమాన్, వర్షం పడుతుంది కదా, ఆ సౌండ్ కి వినిపించట్లేదనుకుంటా. రుద్ర, నువ్వు స్పీడ్ గా వెళ్ళి మావయ్య కారు ముందు ఆపు.
వెళ్తాను ఇప్పుడు చూడు. అరే సించాన్ చూడురా, వీడు రెడ్డల్కు గాడు. అరే అవునరా డోరేమాన్, మన మావయ్య వీడి వెంట పడుతున్నాడంటే మళ్ళీ వీడు ఏదో ఒకటి చేసుంటాడు. రుద్ర నువ్వు ఈ రెడ్డల్కు కారు ముందాపు. అబ్బా ఏంటిది, వీడు తప్పించుకొని వెళ్తున్నాడు. సరే రుద్ర, నువ్వు ఆ పోలీస్ కారు ముందాపు. అమ్మయ్యా మావయ్య ఆగు మావయ్య, మేమిక్కడే ఉన్నాం. సార్ ఆపండి సార్, మా పిల్లలు దొరికేశారు. అరే సించాన్, డోరెమాన్ ఏమైపోయారా మీరు? మావయ్య, నన్ను డోరేమాన్ని క్రిమినల్స్ కిడ్నాప్ చేశారు. తర్వాత మమ్మల్ని బయటి దేశాల్లో అమ్మడానికి షిప్ లో తీసుకెళ్లారు. కానీ ఈ రుద్ర వచ్చి మమ్మల్ని కాపాడాడు. ఓ అవునా, అయితే చాలా థ్యాంక్స్ రుద్ర, నీ మేల్ని మేమెప్పటికీ మర్చిపోలేము. సరే పిల్లలు, మిమ్మల్ని మీ మావయ్య దగ్గరికి తీసుకెళ్తాన్నాను కాబట్టి తీసుకెళ్లాను. ఇక నేను వెళ్తాను. ఓకే బాయ్ పిల్లలు. నేను ఈరోజు ఒక మంచి పని చేశాను. దీని గురించి మా అమ్మ నాన్నలకు చెప్తే చాలా సంతోషిస్తారు. అయ్యమ్మా, ఓకే ఫ్రాంక్లిన్, మీ పిల్లలు దొరికేశారు కదా, ఇక నేను వెళ్తాను. ఎందుకంటే నాకు ఇంకా వేరే పనులు ఉంటాయి కదా. ఇంకెప్పుడైనా సరే మీకు ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే వెంటనే నాకు ఫోన్ చేయండి. బాయ్, నేను వెళ్ళొస్తాను. మావయ్య నిన్ను చాలా మిస్ అయ్యాం. అవును మావయ్య, నాకైతే నేనింకా నిన్నెప్పుడు చూడనేమో అని అనుకున్నాను. సరేరా, ఏమైనా తిన్నారా? పదండి వెళ్దాం. అవును మావయ్య, మేం వెళ్ళిన తర్వాత నీకు ఇంకా ఏమైనా ఆర్డర్స్ వచ్చాయా? అరే ఆర్డర్స్ అంటే గుర్తొచ్చిందిరా. అసలు మన షోరూమ్ ఉంటే కదరా ఆర్డర్స్ రావడానికి. ఏంటి మావయ్య, షోరూమ్ లేదా? ఏమైపోయింది? ఈ రెడ్డల్కు గాడు మనం కార్లను డెలివరీ చేయడానికి వెళ్ళినప్పుడు వచ్చి మన షోరూమ్ నిండా స్టికీ బాంబ్స్ పెట్టి మన షోరూమ్ మొత్తాన్ని పేల్చి పడేశాడంట. నేను అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్పారు. అబ్బా మావయ్య, ఈ రెడ్డర్కు గడి సంగతి చూద్దాం మావయ్య. అయితే మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం మావయ్య? మనం చాలా సూపర్ కార్లను డెలివరీ చేశాం కదా, కాబట్టి నా దగ్గర నా బ్యాంక్ అకౌంట్లో మొత్తం 10 కోట్ల రూపాయలున్నాయి. ముందు మన దగ్గర కార్ లేదు, ఒక మంచి కారు కొనుక్కుందాం. ఆ తర్వాత ఒక మంచి ఇల్లు కొనుక్కుందాం. పదండి. ఓకేరా, మనం మొత్తానికి సిమియాన్ షోరూమ్ కు వచ్చేసాం. ఇతని దగ్గర కార్లు చాలా తక్కువ ధరకు దొరుకుతాయి. ఒక మంచి కారు కొనుక్కుందాం. పదండి. మావయ్య చూసావా, సూపర్ కార్లున్నాయి. అవునరా సించాన్, మస్తు డిజైన్ల కార్లున్నాయి కదా. మావయ్య, ఇంతకి మనం ఏ కారు కొనుక్కుందాం? హలో సిమియాన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓ ఫ్రాంక్లిన్, నువ్వా? ఎన్ని రోజులైంది నిన్ను చూసి. నేను చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నాం, కానీ ఇప్పుడు మాకు ఒక సూపర్ కార్ కావాలి. సూపర్ కారా? అయితే చూసుకో, ఇక్కడ చాలా కార్స్ ఉన్నాయి కదా. చాలా ఉన్నాయి, చూశాను. కానీ నాకు ఈ స్ప్రైట్ కార్ చాలా బాగా నచ్చింది. ఓ అవునా, కానీ ఇది చాలా స్పెషల్ ఎడిషన్. ఇది చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. మరి ఎక్కువ రేటా? అంటే ఎంత ఉంటుంది? ఇది 40 లక్షలు. ఓ అంతేనా? ఇదిగోండి, ఇప్పుడే 40 లక్షలు మీ బ్యాంక్ అకౌంట్లోకి వేసేస్తాను. ఈ కార్ని నేను కొనుక్కుంటున్నాను. సరే తీసుకో. ఇంకా ఏమైనా కార్స్ కావాలనుకుంటే నా షోరూమ్ ఉందని మర్చిపోకు. నా షోరూమ్ కి వచ్చేసేయ్. మావయ్య, ఇప్పుడు ఇల్లుని ఎవరమ్ముతారని, ఎక్కడుందని వెతుకుదాం? వెతకాల్సిన అవసరం లేదురా. అమ్మడానికి రెడీగా ఉన్న చాలా పెద్ద ఇండ్లు ఒక వెబ్సైట్ లో రిజిస్టర్ అయి ఉంటాయి. నేను చూస్తాను ప్రస్తుతం ఈ సిటీలో ఎన్ని ఇండ్లు అమ్మడానికి ఉన్నాయో. ఓకేరా, ప్రస్తుతం మనకు దగ్గరలో ఒక ఇల్లు ఉంది. ముందైతే దీని దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇందులో అయితే దీని రేటు 80 లక్షలు చూపిస్తుంది. సరే, ముందైతే అక్కడికి వెళ్దాం. ఇల్లు మనకు నచ్చిందనుకోండి, అక్కడ ఓనర్ ఉంటాడు కదా, కొంచెం తక్కువ రేటుకి అడిగి చూద్దాం. మావయ్య, ఇదేనా అమ్మడానికి రెడీగా ఉన్న ఇల్లు? అవునరా సించాన్, లొకేషన్ అయితే ఇదే చూపిస్తుంది. సరే, లోపలికి వెళ్దాం. పదండి. కానీ వీళ్ళు కార్ని లోపల పెట్టుకున్నారేంటి? అరే సించాన్, అది పాడైపోయిన కార్ రా. ఇక్కడ మనమే సొంతంగా కార్ రిపేరింగ్ చేసుకోవచ్చు. అన్ని రిపేరింగ్ సామాన్లు కూడా ఉన్నాయి. సరేరా, ఇల్లు పైనున్నట్టుంది, వెళ్దాం రండి. ఈ మెట్లేంటిరా బాబు ఇలా ఉన్నాయి? సరే, ఇక్కడ ఒక అతను ఉన్నాడు కదా, ఇతనే అనుకుంటా ఈ ఇంటి ఓనర్. సార్, ఈ ఇల్లు మీదేనా? నాదే. మీరు ఈ ఇల్లును కొనడానికి వచ్చారా? అవును సార్, కానీ ముందైతే ఇల్లు ఎలా ఉందో కొంచెం చెక్ చేస్తాం. నచ్చితే కొనుక్కుంటాం. ఓకే, చూసుకోండి. మీకు నచ్చితేనే కొనుక్కోండి. అయ్యా బాబోయ్, ఈ ఇల్లేంటిరా బాబు, మొత్తం చిందరబందరగా ఉంది. ఇంట్లోనే పెద్ద చెట్లు మొలిచాయి. ఈ ఇల్లు నాకు అస్సలు నచ్చలేదు సార్. మాకు ఈ ఇల్లు అస్సలు నచ్చలేదు. పర్వాలేదు, వెళ్ళండి.
అరే సించాన్ డోరెమాన్ రండిరా, ఈ ఇల్లు అస్సలు బాగోలేదు, నాకు నచ్చలేదు. అవును మావయ్య, నాకు కూడా అస్సలు నచ్చలేదు. మన కార్లు పెట్టుకోవడానికి గ్యారేజ్ కూడా లేదు. అవును మావయ్య, చాలా చండాలంగా ఉంది, నాకు నచ్చలేదు. పదా వెళ్దాం. సరేరా రండి, ఇంకా చాలా ఇండ్లుంటాయి, చూద్దాం పదండి. ఈ సిటీలో ఇంకా చాలా మంచి మంచి ఇండ్లుంటాయి. అవును మావయ్య, ఒకసారి లెఫ్ట్ కు రైట్ కు చూసుకో, ఎంత మంచి ఇండ్లు ఉన్నాయో. అరే సించాన్, ఇంతకు మించి తోపు విల్లాలు మ్యాన్షన్లు ఉంటాయిరా. ఇప్పటి వరకు మనం విల్లాలను చూసాం, ఇప్పుడు మ్యాన్షన్ ని వెతుకుదాం. దొరికిందిరా, ఒక మ్యాన్షన్ అమ్మడానికి రెడీగా ఉంది. పదండ్రా వెళ్దాం. నాకు తెలిసి ఇది మ్యాన్షన్ కాబట్టి చాలా సూపర్ గా ఉంటుంది, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకే కాదు, మీ ఫ్యాన్స్ అందరికి కూడా తప్పకుండా నచ్చుతుంది. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఇంతకీ ఆ సూపర్ మ్యాన్షన్ ఎలా ఉంటుంది? దానిని వీళ్ళు కొనుక్కున్నారా లేదా? కొనుక్కుంటే ఆ తర్వాత ఏం చేశారు? అదంతా కూడా మీరు GTA 5 ఫ్రెండ్ మోసం పార్ట్ 8 వీడియోలో చూడండి. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.